శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ ఆరిఫా బాను మానసిక ఆరోగ్య ప్రాముఖ్యత గురించి వివరించారు. డాక్టర్ ఆరిఫా బాను మాట్లాడుతూ నేటి కాలంలో మానసిక ఒత్తిడి సమస్యలు ఎలా ఎదురవుతున్నాయి, వాటిని ఎలా అధిగమించాలో తెలిపారు. మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యంతో సమానమేనని అన్నారు. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని గుర్తించి వారికి సానుకూలమైన వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. కార్యక్రమంలో కళాశాల మేనేజర్ ప్రగతిరెడ్డి, ప్రిన్సిపల్ సుబ్బయ్య, అధ్యాపకుడు విజయకాంత్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాలలో వరల్డ్ మెంటల్ హెల్త్ డే జరుపుకోవడం జరిగింది. ఇందుకు గాను మన చీఫ్ గెస్ట్గా ఆరిఫా బాను మేడం పిలవగానే మన పిల్లలకి అవగాహన కల్పించడానికి రావడం చాలా సంతోషంగా ఉంది మ్యామ్. అలాగే ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. అది ముఖ్యంగా ఇప్పుడున్న యూత్కి అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సోషల్ మీడియా వచ్చి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. స్టడీ స్ట్రెస్ అని, పేరెంట్స్ స్ట్రెస్ అని చాలా స్ట్రెస్సెస్ ఉంటాయి, కానీ అది బయట చెప్పుకోలేరు పిల్లలు. సో అలాంటి అవగాహన కల్పించడానికి, దాని నుంచి ఎలా బయటపడాలి అనే అవగాహన కల్పించడానికి ఆరిఫా బాను గారు చాలా చక్కగా పిల్లలతో ఇంటరాక్షన్ జరుపుతూ మాట్లాడడం జరిగింది. సో ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకుని పిల్లలు కూడా ఏదైనా ఎటువంటి మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా మాతో కానీ లేకపోతే డాక్టర్స్తో కానీ మీరు సంప్రదించవచ్చు, దాని నుంచి బయటపడచ్చు అనే ఒక అవగాహన కల్పించడానికి ఇలాంటి మంచి ముఖ్య కార్యక్రమం జరపడం జరిగింది. అక్టోబర్ 10వ తేదీన వరల్డ్ మెంటల్ హెల్త్ డేగా జరుపుకుంటాము ప్రతి సంవత్సరం. ఇది ఎందుకు మెంటల్ హెల్త్ డేనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, దీని గురించి ఎందుకు ఎక్కువగా మాట్లాడుతున్నారు అంటే ఇది చాలా నెగ్లెక్టెడ్ థింగ్ అండి. సమాజంలో చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి, ప్రతి దానికి కారణం మైండ్ రిలేటెడ్ థింగే ఎక్కువగా ఉంటుంది. మీరు చూసుకున్నట్టయితే ఏదైనా గొడవ జరిగినా, ఇంకేదన్నా కాన్ఫ్లిక్ట్ వచ్చినా, ఇంకేదైనా క్రైమ్ జరిగినా దాని వెనకాల మెంటల్లీ ఆ పీపుల్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉంటాయి అనేది ఎవరు గమనించుకోరు. క్రైమ్ జరిగిందనే చూస్తారు, గొడవ జరిగిందనే చూస్తారు, దాని వెనక ఏ ప్రాబ్లం ఉంది అనేది ఎవరు గమనించరు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ట్రీట్మెంట్కి అనుకూలంగా ఉంటాయి. అండ్ ఏం జరిగినా దానికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది ఈ మధ్య కాలంలో మోడర్న్ మెడిసిన్ బాగా ఎవల్యూషన్ జరిగిన తర్వాత అందుబాటులో ఉంది. దానికోసం ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నట్టు మనం పిల్లల నుంచే ఇక్కడ నుంచే అవేర్నెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం కానీ, ఫ్రెండ్స్తో ఇంకొంతమందితో షేర్ చేసుకోవడం కానీ, ఈ విధంగా జరిగితే సమాజం అంతా దీని గురించి అవగాహన కల్పించినట్టు అవుతుంది అన్నట్టు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము.